పేరు వెలిచాల రాజేందర్ రావు. కరీంనగర్ లోక్సభ క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది. నేను గత 2 రోజులుగా మోతీలాల్ నాయక్ గారు చేస్తున్న దీక్ష గురించి పేపర్లలో చదివి టీవీలలో చూసి నా మనసు చలించి మానవత్వంతో కూడిన సమస్య, నిరుద్యోగులకు సంబంధించిన సమస్య, నిరుద్యోగులు అందరూ కలిసి మూకుమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవాలి, వాళ్ళ జీవితంలో వెలుగు నిండుతుంది అని చెప్పి ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వానికి దోహదపడి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. నేను నా స్వతహాగా కరీంనగర్ నుండి మోతీలాల్ నాయక్ గారిని గాంధీ హాస్పిటల్లో కలిసి సంఘీభావం తెలియపరిచి మొట్టమొదటగా ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు దీక్ష విరమించండి, తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చేసే డిమాండ్ దిశగా దాన్ని సాధన చేసే దిశగా తీసుకెళ్దాము. నేను మీ సమస్యను మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి, వేం నరేందర్ రెడ్డి గారు గవర్నమెంట్ అడ్వైజర్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. అక్కడే ఆయన దగ్గరే పొన్నం ప్రభాకర్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు వచ్చి ఆయనను కలుస్తాను అని చెప్పడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారితో ఆయన సహచరులు కూడా ఫోన్ మీద మాట్లాడేలాగా చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు నేను కలిసి ఈ నిరుద్యోగుల సమస్య ఏదైతే ఉత్పన్నమైందో, మోతీలాల్ నాయక్ గారు ఏవైతే డిమాండ్స్ చేస్తున్నారో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా దాన్ని సాధించే దిశగా, దాన్ని ఏదైతుందో దానికి ఒక సొల్యూషన్ ఇచ్చే దిశగా తీసుకెళ్తాము అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వంలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీయే ఈ డిమాండ్లను ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి తప్పకుండా ఆ దిశగా తీసుకెళ్తాము. నిరుద్యోగులంతా మాకు సంబంధించిన మా ఆత్మ బంధువులు, మా ప్రభుత్వం వచ్చేటానికి మాతో వెన్నంటి నిలిచిన వారు, మేము నిరుద్యోగులకు ఏదైతుందో అకుంఠిత దీక్షతో వాళ్ళ సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తామని నా తరఫున నేను హామీ ఇస్తూ ఈరోజు పొన్నం ప్రభాకర్ గారిని తప్పకుండా మళ్ళీ వచ్చి మోతీలాల్ నాయక్ గారిని పరామర్శించి సంఘీభావం తెలిపి ఆయన లేవనెత్తిన సమస్యలు ఏదైతుందో మొత్తంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సాధించే దిశగా ప్రయత్నం చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. మీ అందరూ నిరుద్యోగులు ఆయన సహచరులంతా ఆయనకు చెప్పి ముందు ఆరోగ్యం కాపాడడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయనను దీక్ష విరమించుకునేలాగా చేస్తే తర్వాత మనం ఆయనను ముఖ్యమంత్రి గారి దగ్గరికి, వేం నరేందర్ రెడ్డి గారి దగ్గరికి, పొన్నం ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి టేబుల్ మీద కూర్చోబెట్టి ఈ సమస్యకు పరిష్కారం ఎలా సాధించాలో తప్పకుండా దాన్ని డిసైడ్ చేస్తామని.